ఆర్యభట్టు సున్నాని కనిపెట్టకపోతే, శూన్యంలో సున్నానే లేకపోతే, ప్రపంచంలో ప్రతి కాలిక్యులేషన్ని సున్నాతో మొదలుపెట్టేలా చేసిన ఆర్యభట్టు భారతదేశ అత్యున్నత గణిత ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఈయన క్రీస్తు శకం 426 550 సంవత్సరంలో నేటి పాట్నా ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు గణిత శాస్త్రంలో చేసిన ఆవిష్కరణలు నాటికి నేటికి అద్భుతాలే. ఆర్యభట్టీయం, ఆర్య సిద్ధాంతం, గోళాధ్యాయం మరియు సాంస్కృతిక గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించడమే కాక పై విలువను కూడా కనుక్కున్నాడు. గణితంలో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్లను జియా మరియు కోజియాగా నిర్వహించాడు. ఆర్యభట్టు ఖగోళ గణిత శాస్త్రాల్లో చేసిన సేవకు భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఈయన పేరునే ఆర్యభట్టుగా పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి, గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం భారత్ను సందర్శించిన ఆల్ బెరూని అనే అరబ్ పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు. ఆ రచనల్లో ఒకచోట కుసుమపురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తు ఉందని ప్రతిపాదించాడు అని రాశాడు. దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతోంది. Watch, share and subscribe to CBC9.News.